హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోదా కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పావు బజీ మసాలా అండి. ఈ పావు బజీ అనేది ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉండరండి. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా తినాలనిపించే ఈ పావు బజీ మసాలాని ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి ఇలా 3 కలుపుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనకు కలర్తో సహా ఇక్కడ మనకు చేంజ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా వేసి ఈ మూడింటిని కలపాలి. ఈ మూడింటిని ఇలా కలిసిన తర్వాత చూడండి, మనకి ఇలా రెడీ అయిపోయింది. 1 కప్పు ఆలు తీసుకోవాలండి. ఇవి నేను ముందే కొద్దిగా బాయిల్ చేసుకున్నానండి. వీటిని తీసుకున్న తర్వాత ఇలా కలుపుకొని 1 కప్పు వాటర్ పోసేసి పైనుంచి మనము ఒక స్టీమ్ పోయే క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు తీసి చూసి వీటిని కలుపుకోవాలండి. ఇది రెడీ కావడానికి మనకి ఒక 10 నుంచి 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని స్మాషర్తో మొత్తం స్మాష్ చేయాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా బాయిల్ అయినాక మనకి ఇది ఉడుకుతున్నప్పుడు పైనుంచి కొంచెము బటర్ వేసుకోవాలండి. పైనుంచి కొద్దిగా బటర్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కలుపుకొని ఒక 2 నిమిషాలు వీటిని అటు ఇటు కలుపుకొని మనకి ఇది రెడీ అయిపోతుంది. పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇది మనకు టోటల్గా రెడీ కావడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా రావడం కోసం చెప్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఒక దోస పెనం తీసుకొని దీనిపైన బటర్ వేసి బటర్ అంతా అప్లై చేసేసి మనము ఈ పావు బజీ బన్స్ని ఇలా పెట్టేసుకొని కొద్దిగా జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి. అటు ఇటు కాల్చుకోవాలి. ఇవి మనకు చూడండి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ కనబడుతుంది కదా, ఇలా వచ్చిన తర్వాత రెడీ అయిపోతాయి. వీటిని మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని పావు బజీ మసాలాతో